ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మీటింగుకు పోతాంటే చైర్మన్ అమ్మ కారు మున్సిపల్ ఎంట్రన్స్ దగ్గరే ఈ విధంగా పెట్టి పెద్ద ఆయనను దిగుకోకుండా ఈ విధంగా ఎవరిది దౌర్జన్యం అనాలా? ఇది సీనియర్ ఎమ్మెల్యే చైర్మన్ అమ్మ కారు ఇప్పటికి నెల రోజుల నుంచి అదే పొజిషన్లో ఉంది. ఒక ఎమ్మెల్యే గారు కారు వస్తుందంటే అది పక్కన తీయాలని తెలుదా? పోలీసులు 1 అవర్ నుంచి ఎవరు కారు ఉన్నా ఎవరు పక్కకు తీయడంలే. అంటే మున్సిపల్ వాళ్ళ జాగీర్ మాదిరి, వాళ్ళ ఇష్టారాజ్యం మాదిరి వాళ్ళు జరుపుతున్నారు పొద్దుటూరు మున్సిపాలిటీని. ఇకపోతే కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడినాడు అన్నాడు. మీ అందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడింది. వస్తానే ఏం చెప్పినాడు ఆయన, ఏం సీసీని మార్చినారు అని అంటే, సీసీని ఎందుకు మార్చినాం మేడం గారు, నా దృష్టికి లేని అంశాలు అజెండాలో, రఫ్ అజెండాలో నా సంతకం లేకోకుండానే సీసీ గారు ఒక అజెండాను రిలీజ్ చేసినాడు. ఆ విధంగా చేయడం చట్ట వ్యతిరేకము అని సార్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరికి? చైర్మన్ గారికి. చేస్తా అంటే ఇలా వైస్ చైర్మన్లు ఇద్దరు వాళ్ళ కౌన్సిలర్లు లేచి ఇంకా కమిషనర్ను కొట్టేదానికి వస్తారా? ఇంకా అనరాని మాటలు, బూతు మాటలు మాట్లాడినారు కమిషనర్ గారిని. మేము మంచోళ్ళం కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలే. మా పెద్ద ఆయన ఏమంటే, వద్దు హింసా రాజకీయాలు వద్దు, మనం కంప్లైంట్ ఇవ్వడం పద్ధతి కాదు అని ఇంతవరకు కంప్లైంట్ కానీ ఇవ్వలేము. మేము ఏం మాట్లాడినారు మా కమిషనర్ కానీ పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ చూసినారు. అంటే మీదికి వస్తున్నారు. కమిషనర్ను ఆయనే నాకు సంబంధం లేని అజెండా వచ్చింది, నేను ఈ మీటింగ్ను బాయ్కాట్ చేస్తాడా అని ఆయనే గౌరవప్రదంగా వెళ్ళిపోయినాడు. దీనికి కొండారెడ్డి అన్నకి ఏం సంబంధం? కొండారెడ్డి అన్న చెప్పినాడు ఆ బొమ్మని. ఆయన అధికారికి తెలుసు ఏ విధంగా మాట్లాడాలా అనేది. ఆయన మాట్లాడిస్తాడారా మీరు? ప్లీజ్ మేడం అంటా అంటే ఇంకా మీరు ఇంకా కొట్టేదాం కాదు, కొట్టండి ఒకటి తక్కువ. ఇష్యూ జరుగుతుంది, సీసీ గారిని సస్పెండ్ చేశారనేసి కమిషనర్ గారు తెలియకుండానే ఎన్ని ఈ అజెండాలకు తీసుకొచ్చారు నాకు తెలియదు అనేసి బైకాట్ చేసి కమిషనర్ గౌరవంగా ఆయన పరిధి ప్రకారం బయటకు వెళ్తుంటే మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు కమిషనర్ గారిని నోటికి వచ్చినట్టు తర్రే అనడము, నీ ఏదో చూస్తాం, నీ కథ చూస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారు. ఈరోజు కేకలేసి తొడలు కొట్టి కేకలేస్తా అర్రే అని మాట్లాడతా అక్కడ చిన్న సమస్యను పెద్ద రాజం చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ప్రజల సమస్యల కోసం లేదు. కేకలు ఎంత వేస్తే అంత బంగారెడ్డి దృష్టిలో పడాలా, ఎమ్మెల్యే దృష్టిలో పడాలా అని మీ ఉద్దేశం అంతే. కాబట్టి దయచేసి కౌన్సిలర్లో ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలా. మీరు కేకలేసినంత మాత్రాన, మీ భయప్రయత్నం మాత్రాన ప్రజలు మిమ్మల్ని చూసి ఓట్లు వేస్తారని కాలం పోయింది. మా ఎమ్మెల్యే గారిని మాడుతున్నారు మీరు, వయసు అయిపోయింది తలకాయ పని చేయడం లేదని మీ బంగారెడ్డి గారు మాడుతున్నారు. మేము కూడా అంటాము, మీ బావగారు నడచలేకపోతున్నారంట, 10 నిమిషాలకే చేరకుండా అక్కడ కూర్చోవాలంట, కాలు ఇంతలో వాసిన అయ్యి నడచలేకున్నాడు, వాటిలో కూడా తిరిగే పరిస్థితి లేదు మీ బావగారని అంత పొద్దుటూరు ప్రజలందరూ అనుకుంటున్నారంట. మేము అనలేదే ఆ మాట కూడా. మేము గౌరవంగా మా పెద్దాన్ని ఎంత వాల్యూ ఇచ్చి మేము చూసుకుంటామో మీ సైడ్ మీ కార్యకర్తలు అట్లే చూసుకుంటారు. మేము ఎవరిని కించపరిచి మాట్లాడడంలే. మా పెద్దాయన గారికి ఈరోజు 85-84 ఏళ్ళ వయసు వచ్చింది. ఆ వయసు వల్ల మీ వాళ్ళు కూడా నడుస్తారో మంచాలు ఉంటారో మీరు అది చూసుకోండి. మా పెద్దాయన గారు ఇప్పుడు కూడా ప్రజలు సేవ చేయాలని ప్రజలందరినీ ఎన్నుకొని ప్రజలందరూ ఈరోజు ఎమ్మెల్యేకి గెలిపించి భారీ మేరతో పొద్దుటూరులో మళ్ళీ ఎమ్మెల్యేగా ఆరోసారి అవకాశం ఇచ్చారు. అది గ్రేట్. అది పెద్దాయన గారికి. మీరేదో తలకాయ పని చేయాలా అవన్నీ చూడరు. ఎవరు మంచివాడు, ఎవరు మనం పని చేస్తాడు. ఇప్పుడు కూడా మీరు వార్డులో తిరుగుకోనే, మీ కౌన్సిల్ గెలిపించిన కౌన్సిల్ వార్డులో తిరుగుకొని ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు వార్డులలో ఎక్కడే సమస్యలు ఉన్నాయని. మా వార్డు ఇన్ఛార్జ్ తిరుగుతున్నారు ఎక్కడేం సమస్యలు ఉన్నాయి. వార్డు ఇన్ఛార్జ్ సమస్యలన్నీ తీసుకొచ్చి కౌన్సిల్ పెడితే మేము పెట్టిన కౌన్సిల్ అజెండా ఒకసారి కూడా రావడం లేదు. మరి ఎవరు ఆపుతున్నారు ఇన్ని ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలో.